యేసయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దుగు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 సంప్రదాయ ప్రకారము ఏదైనా పండుగని జరుపుకున్నప్పుడు దాన్ని ఒక చిహ్నము రూపంలో మనకు ప్రసాదించి దాన్ని ఎంతో క్లుప్తముగా వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శ్రీ సభ. మరి దాని గురించే ఉపద్ఘాతంలో సంపత్ గారు ఎంతో వివరముగా చెప్పి ఉన్నారు. మళ్ళీ ఒకసారి మనం దాన్ని ధ్యానం చేద్దాము. కనబడుతుందా? అక్కడ మీకు కనబడినట్లయితే ఇక్కడ పేపర్లో చూడండి. మొట్టమొదటిగా మీకు ఏం కనబడుతూ ఉన్నాయి? సిలువ కనబడుతూ ఉంది. అవునా? సిలువ దేనికి గుర్తు తెలుసా? సిలువ రక్షణకి గుర్తు. మొట్టమొదటిగా అది కరెక్ట్. ఆ తరువాత సిలువ దేనికి గుర్తు అంటే ఆ సిలువ ఏ విధముగా ఉంది? అక్కడ పైన ఉన్న సిలువ ఏ విధముగా ఉంది? దారిగా చక్కగా ఉంది. మరి ఇక్కడ ఎలా ఉంది ఆ సిలువ? ఒక పక్కకి వంగి ఉంది. మరి అది ఎందుకు వంగిందో తెలుసుకోవడానికి ముందు అక్కడ ఎంతమంది మనుషులు మీకు కనబడుతూ ఉన్నారు? నలుగురు మనుషులు. మరి ఆ నలుగురు మనుషులు దేనికి సూచన అంటే 4 దిక్కుల వైపు ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క క్రీస్తు శిలువ వైపు నిరీక్షిస్తూ వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఆదుకుంటాడు అని. ఎటువంటి కుల మత వర్గ దేశ భాష భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఆ శిలువను ఆలింగనము చేసుకొని ఆ శిలువ యందే మన రక్షణ ఉందని తెలుసుకొని జీవించాలి అని సూచనగా ఆ యొక్క 4 వ్యక్తులు 4 రంగుల్లో ఉన్నారు. ఆ 4 రంగులకు సూచన కూడా ఎటువంటి భేదము ఉండకూడదు అని. మరి ముందు నిలిచిన వ్యక్తి ఆ శిలువను ఆలింగనం చేసుకుంటే ఆ తరువాత నిలిచిన వ్యక్తులు ఆ మనిషిని ఆలింగనం చేసుకుని ఉన్నారు. మరి మొదట క్రైస్తవులమైన మనము విశ్వసిస్తే మన వెంట వేరే వారిని కూడా శిలువ చెంతకు తీసుకురావాలని అది సంకేతము ప్రియ విశ్వాసులారా. మరి అలాగా ఉంటే ఇప్పుడు శిలువ అటువైపు ఎందుకు వంగింది? మీరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద నేను నా యొక్క హస్తాన్ని ఉంచి మీకు నేను తోడుగా ఉన్నాను, మీకు నేను అందుబాటులో ఉన్నాను అని తెలియజేయడానికే ఈ యొక్క 4 మనుషుల మీదకి ఆ శిలువ అటువైపుగా వంచి ఉంచబడింది ప్రియ విశ్వాసులారా. మరి ఆ తరువాత మరి ఇంకేం చూస్తున్నాం? అక్కడ అలలు చూస్తూ ఉన్నాం. అలలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి కదా, ఎంతో ప్రశాంతంగా ఉంటాయి కదా అలలు సముద్రంలో. మరి అలలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అది దేనికి సూచన అంటే అది కల్లోలంగా ఉన్న అలలు అని మనం గమనించాలి. ఎందుకంటే అవి ఎత్తులు వంపులుగా చూస్తూ ఉన్నాం అక్కడ. ఆ యొక్క కల్లోలం అంటే ఒక చిందరవందర దేనికి సూచన అంటే ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న గొడవలకి, యుద్ధాలకి, అశాంతికి, మన జీవితంలో జరుగుతున్న అశాంతికర క్రియలన్నిటికీ కూడా ఆ యొక్క అలజడి సూచనగా ఉంది. మరి ఆ అలజడిలో నేను మీకు ఒక తెర చాపలాగా ఉంటూ ఉన్నానని కూడా ఆ యొక్క వంగి ఉన్న శిలువ మనకు వ్యక్తం చేస్తూ ఉంది. ఎప్పుడైనా చూసారా ఒక పడవని? తెర చాప ఉంటుంది దానికి. అంటే అది ఆ యొక్క గాలి ద్వారా మనల్ని ముందుకు ఎలా తీసుకువెళ్తుందో ఆ యొక్క వంగి ఉన్న శిలువ కూడా మనము కష్టాల్లో, ఇబ్బందుల్లో, అలజడిలో ఆ యొక్క అలలాగా సతమతమైపోతున్నప్పుడు యేసు ప్రభు ఒక తెరచాపలాగా మనల్ని ఒక గమ్యానికి తీసుకువెళుతూ ఉన్నారు అని ఆ యొక్క శిలువ, ఆ యొక్క అలలు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాయి ప్రియ విశ్వాసులారా. మరి క్రింద శిలువ ఎలాగ ఉంది? దాన్ని ఏమంటారు? చేపలు పట్టేవారు, పడవలు నడిపేవారు ఎవరైనా ఉన్నారా? లంగరు అంటారు. అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు.
ఎప్పుడైనా ఒక పడవని లేదా ఒక ఓడని ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క లంగర్ని కిందికి విడుస్తారు. చూసారు ఎప్పుడైనా? ఆ యొక్క లంగర్ని కిందికి విడిచినప్పుడు పడవ ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఇది బరువుగా ఉండి దాన్ని అక్కడే ఉంచుతుంది కాబట్టి. మరి ఈ యొక్క సిలువ లంగరు ఆకారంలో ఉండడానికి దేనికి సూచన అంటే, మనము క్రీస్తు ప్రభువు అందు నమ్మకం ఉంచి ఆయనలో మనము ఆ యొక్క చిహ్నము దేనికి సూచన అంటే, మనము ఆయన యందు నిరీక్షణతో మనం ఆయన వెతికి ఆయన చెంతకు చేరినప్పుడు మనము కూడా ఎటువంటి బాధపడని అవసరం లేదు. ప్రశాంతముగా ఏ విధముగా అయితే ఒక పడవ ఒడ్డున ఆ యొక్క లంగరు వేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, మనము కూడా మన జీవితాల్లో యేసు ప్రభు స్లీవను అంటిపెట్టుకొని జీవించినప్పుడు అంతే ప్రశాంతముగా జీవిస్తాము అని ఆ యొక్క లంగరు రూపంలో ఉన్న సిలువ కింది భాగము మనకు తెలియజేస్తుంది. ప్రియ విశ్వాసులారా, నజరేయ యేసయ్యా